పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు 41వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాము. ఇది ఒకసారి కూడా మనం ధ్యానించాము. అయితే ఆ విషయాలు కాకుండా ఇంకా క్రొత్త విషయాలు ఈ దినం దేవుని ఆత్మ శక్తితో మనం చూద్దాం. 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దేవుడు ఇశ్రాయేలీలు లేక యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము లేక యేసు ప్రభు యొక్క హృదయము ఇక్కడ లోకా రాస్తా ఉన్నాడు. బహుశా పేతురు ఈ విషయాలు లోకాకి వివరించి ఉంటాడు. యెరూషలేముకి సమీపించినప్పుడు అనే మాట, ఇది జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ దినం మన వాక్యాన్ని 3 అంశాలుగా విభజించుకుందాం. సమీపించి, చూచి, ఏడ్చి అనే మాట. సమీపించి, చూచి, ఏడ్చి. మొట్టమొదటిది సమీపించి అని అన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆయన సమీపించాడు అనే మాటకి అర్థం ఇంకా లోపలికి రాలేదు, ఇంకా బయటే ఉన్నాడు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దగ్గరలోనే ఉన్నాము అని అంటాం. సమీపించాను అని అంటే అర్థం ఇంకా కలుసుకోలేదు అని అర్థం. కలుసుకోలేదు అని అన్నప్పుడు ఆయన్ని లోపలికి ఆహ్వానించే పరిస్థితి అక్కడ మనకి కనబడటం లేదు. ప్రభు నిన్ను దర్శించిన కాలమున ఎరుగకుంటివి అనే మాట రాయబడి ఉంది. దేవుడే దిగి వచ్చాడు, దేవుడే మానవుని కలుసుకుందాం అనుకున్నాడు, ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మానవుని యొక్క నిర్లక్ష్యం అక్కడ కనబడతా ఉంది. ఎరుగకుంటివి అంటే అర్థము, జాగ్రత్తగా ఇది ఆలోచిస్తే, దేవుడు ఎవరో పేరుకి తెలియదు అని కాదు. దేవుడు ఎవరో తెలుసు, దేవుని వాక్యం తెలుసు. అయితే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరగని పరిస్థితిలో చూస్తూ ఉన్నాం ఇశ్రాయేలీల్ని. వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్య ఎవరో వ్యక్తిగతంగా కలుసుకునే ఆ స్థితిలో వారు లేరు. అందుకే బైబిల్లో ఇర్మియా భక్తుడు వారు చెరకి వెళ్ళిపోవడానికి ముందు, అనగా దేవుణ్ణి వెదకకుండా వారి జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఇశ్రాయేలీల్ని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండినప్పుడు ఆయనను వేడుకొనుడి అనే మాట చెప్పాడు. ఒక వ్యక్తి అవకాశాన్ని వాడుకున్న వ్యక్తిని గురించి కూడా మనం చూద్దాం. ఇదే అధ్యాయంలో కనబడతాడు. 19వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, త్రోవను ఉండగను గనుక అతడు ముందుగా పరిగెత్తి దేవుని మహిమ కలుగును గాక. మొట్టమొదటిది ముందుగా పరిగెత్తి. యేసు ప్రభు వస్తున్నాడని విన్నాడు. ఇది ఆఖరిసారిగా వస్తున్నాడని జక్కయ్య కూడా తెలీదు, కానీ ఆఖరిసారి ఇంకా. ఎందుకంటే ఆ తర్వాత సిలువుకు వెళ్ళబోతా ఉన్నాడు. ముందుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి యేసు ప్రభుని చూడాలని పైకెక్కాడు. యేసు ప్రభు అదే మార్గాన్ని వచ్చాడు. అదే మార్గాన్ని వచ్చి చెట్టు కింద నిలబడి, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. అక్కడ మాటలు గమనించండి. త్వరగా దిగిరా, నేను యెరూషలేముకి వెళ్ళిపోవాలి, నా సమయం అయిపోతుంది, త్వరగా రా. ఈరోజు దేవుడు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు, త్వరగా రా. ఎంత త్వరగా వస్తే అంత మేలు మన జీవితాల్లో. ఎంత త్వరగా వస్తే అంత సమయం మన జీవితాల్లో కాపాడుతాడు దేవుడు. అంత ఆయుష్ దేవుడు పొడిగిస్తాడు. త్వరగా రా అంటే అక్కడ ఒక మాట రాయబడింది, వెంటనే అనే. త్వరగా దిగి, 6వ వచనం చూద్దాం. త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. 7వ వచనంకి వెళ్తే,
అక్కడ ఒక పరిస్థితి జరుగుతూ ఉంది చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళెను, చాలా సనుగుకొనిరి. యేసుప్రభుతో ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళాడో, యేసుప్రభు ఆయన ఇంటికి వెళ్ళేసరికి ప్రభువుకి అవమానం వచ్చింది. నా వైపు చూడండి, అందరూ అంటున్నారు ప్రభువుని చూసి, ఇలాంటి వ్యక్తితో నువ్వు తిరుగుతున్నావా, ఇలాంటి పాపితో నువ్వు తిరుగుతున్నావా? వెంటనే ప్రభు ఏమీ మాట్లాడలేదు. వచ్చింది అవమానం ప్రభువుకి. ఎందుకంటే జక్కయ్య వల్ల వచ్చింది. జక్కయ్య నిలబడి అనే మాట ఉంటుంది. అప్పటి వరకు ప్రభుతో కూర్చున్నాడు, భోజనం ఆఫ్ చేశాడు. జక్కయ్య నిలబడ్డాడు. నిలబడి గమనించండి, ప్రభువుని ఘనపరిచే, ప్రభువు మీద అవమానం జరుగుతూ ఉంది, ప్రభువుని ఘనపరిచే ఒక అవకాశం వచ్చింది. ప్రభువుకి అవమానం జరుగుతుంటే తట్టుకోలేక తన భోజనం అంతా విడిచిపెట్టి నిలబడ్డాడు. నిలబడి ఎలా అన్నాడు, ప్రభువా, నా జీవితంలో నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వారికి నేను రూపాయికి 4 రూపాయలు ఇస్తాను. నా ఆస్తిలో సగం భాగం ఎవరికి ఇచ్చేస్తాను? బీదలకి ఇస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా, అవును నేను పాపిని, నిజమే, ఇప్పుడు వరకు పాపపు జీవితంలోనే జీవిస్తున్నాను. అయితే జాగ్రత్త వినండి, ఈ దినము నుండి ఇంకా పాపములో కొనసాగింపబడను అంటా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రభు తన దగ్గరికి వచ్చాడో, తన జీవితంలో అలా పాపములో కొనసాగబడడు అనడానికి రుజువు కూడా ఇస్తున్నాడు. ఆ రుజువు ఏంటంటే, నా ఆస్తి అంతా సగం భాగం పేదలకు ఇస్తున్నాను. యేసు ప్రభు నన్ను చేర్చుకున్నందుకు, ప్రభువా, నీకు అవమానం కలగకూడదు. నీ పేరు నేను పెట్టుకున్నందుకు నీ మీద ఎవరు ఏమనకూడదు. నన్ను బట్టి నీ మీద ఎప్పుడు చెడ్డగా ఎవరు మాట్లాడకూడదు. నా పాప జీవితాన్ని బట్టి నీ మీద ఎవరు నేరం మోపకూడదు. నేను దాన్ని తట్టుకోలేను ప్రభా. ఈరోజు మన జీవితాలు కూడా ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు. తప్పిపోయిన గొర్రెలాగా దేవునికి దూరం అయిపోయి ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. దేవుడిని ఎంతో దూరం పెట్టావు. ఆయన సమీపంగానే ఉన్నాడు కానీ హృదయంలో లేడేమో. మొట్టమొదటిది యేసు ప్రభు సమీపించి అనే మాట. రెండవ మాటకి వెళ్దాం. రెండవ మాటలో చూచి అనే మాట ఉంది. చెప్దాం ఒకసారి. రెండవ మాట చూచి. ఎందుకు సమీపించాడు అని అంటే, ఆయన పరిస్థితి చూస్తున్నాడు గనుక ఆయనే దిగి వచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన దిగి రావడానికి కారణం ఏంటంటే, ఆయన రాకపోతే ఇంకెవరు వారిని రక్షించలేరు. ఆయన సమీపించి చూచి, ఆయన రాకపోతే వారు బాగుపడే పరిస్థితి లేదు. అవకాశాలు విడిచిన ప్రతిసారి కూడా గమనించండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆది కాండం నుంచి ఇశ్రాయేలును బయటికి విడిపించిన దినం నుండి యేసు ప్రభు యెరూషలేము వెళ్ళే వరకు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త వినండి, ఇక్కడ ఉన్న మనందరికీ, ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఒక గొప్ప తలాంతు లేక గొప్ప భాగ్యం ఏంటంటే, మనందరికీ సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేయాలి. ఎంతోమంది గొప్పవారు, ఎంతోమంది గనులు ఈ దినాన్ని చూడాలనుకున్నారు, వారు చూడకుండా వెళ్ళిపోయారు. లీనార్డ్ రేవెన్హిల్ అనే భక్తుడు ఇలాగన్నాడు, నిత్యత్వంలో నిలబడినప్పుడు అంట, ప్రతి వ్యక్తి మొట్టమొదటగా నిత్యత్వంలో నిలబడినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కువ బాధపడేది ఏంటంటే, సమయం వ్యర్థం చేశాను దాని గురించి బాధపడతాడంట. అరే, నేను ఇంకా ప్రార్థన చేసుకుని ఉంటే బాగుండు కదా, నేను ఇంకా కష్టపడి ఆత్మలు సంపాదించి ఉంటే బాగుండు కదా, నేను ఇంకా దేవునికి దగ్గర అయి ఉంటే బాగుండు కదా అని ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి వెనక్కి తిరిగి బాధపడతాడు అన్నాడు. అందుకే పౌలు అన్నాడు, సమయం గాలి పొట్టు ఎగిరినట్లు ఎగిరిపోతూ ఉంది, నేను గురి వద్దకే పరిగెడతా ఉన్నాను, నేను ఎన్నడూ కూడా నా జీవితంలో నేను సమయాన్ని వ్యర్థం చేసుకోలేదు అనే మాట చెప్తా ఉన్నాడు. వింటున్నారు జాగ్రత్తగా. ఈరోజు సమయం ఉన్నప్పుడే దయచేసి సాక్షులుగా జీవించడానికి ప్రభుకి జీవితాలు సమర్పించుకుందాం. రక్షణకు తగిన జీవితాలు మనం జీవిద్దాం. ఈరోజు క్రీస్తును పోలి మనం జీవిద్దాం. ప్రభులాగా జీవించే అవకాశం ఈ వారంలో ఎన్నోసార్లు వచ్చింది, ఎన్నిసార్లు దాటి వెళ్ళిపోయాం. ప్రభులాగా మాట్లాడే అవకాశం వచ్చింది, ప్రభులాగా క్షమించే అవకాశం వచ్చింది, ఎన్నిసార్లు దాటి వెళ్ళిపోయాం. కొంతమందికి దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. వారు కొంతమంది చక్కగా బోధించగలరు, కొంతమంది జ్ఞానంగా మాట్లాడగలరు, కొంతమందిని ప్రభావితం చేయగలరు, కొంతమంది వారికి ఎంతో ఘనత సంపాదించుకున్న వారు ఉన్నారు. గమనించండి, ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి తలాంతులని? దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎలా వాడుతూ ఉన్నాం మన జీవాన్ని, మన సమయాన్ని ఎలా వాడుతూ ఉన్నాం దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి తలాంతు మనం ఎలా వాడుతూ ఉన్నాం దేవుడు గమనిస్తూ ఉన్నాడు.
ఉదాహరణకి, ఒకవేళ నీకు ఘనత చాలా ఉందేమో, దేవుడు నీకు ఘనత ఇచ్చాడు. నీ ఘనత సంపాదించుకొని గౌరవంగా జీవించడం అనేది మంచిదే. మన మాటలను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఘనత సంపాదించుకున్నాం. ఈ జ్ఞానం ఎవరిచ్చారు మనకి? జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఈ జ్ఞానము దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనలను ఘనపరచుకోవడానికి మాత్రమే కాదు, మనం దేవుణ్ణి ఘనపరుస్తామని జ్ఞానం ఇచ్చాడు దేవుడు. దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలని, దేవునికి ఘనత సంపాదించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సమాజంలో మనల్ని అందరూ గౌరవించాలని ఆశిస్తాం. అది స్వాభావికంగా మనలో పుట్టే కోరిక. ఎవరు మనల్ని అవమానపరచాలని ఆలోచించాం. ఈ జ్ఞానమంతా దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆలోచించండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, దేవుడు ఎవరో తెలుసుకోవాలని జ్ఞానం ఇచ్చాడు దేవుడు. దేవుడి వ్యక్తిత్వాన్ని ఎరిగి దేవుని వలె జీవించాలని జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానాన్ని చదువుకే వాడుకుంటున్నామా, దేవుని వాక్యానికి కూడా వాడుకుంటా ఉన్నామా? మనకంటే ఎవరికైనా ఎక్కువ మార్కులు వస్తే మనకి చాలా బాధేస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మనకంటే వాక్యాన్ని చక్కగా వివరిస్తూ ఉంటే, ఎప్పుడైనా మనం అనుకున్నా, నేను కూడా వాక్యం చదవాలి, అలాగా నేను ఇంకా వాక్యం నేర్చుకోవాలి, నేను ఇంకా వాక్య ప్రకారం జీవించాలి. దావీదు అంటున్నాడు, నేను దివారాత్రులు ధ్యానిస్తున్నాను, దాన్ని ప్రతి దినము ధ్యానిస్తా ఉన్నాను. నా జ్ఞానమంతా ఉపయోగించి పూర్ణ హృదయంతో, పూర్ణ జ్ఞానముతో దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఈరోజు పోటీ తత్వంలో ఎంత వాక్యాన్ని ధ్యానించడానికి పోటీ పడతా ఉన్నాం, ఎంత దేవుని వాక్యాన్ని ప్రకారం జీవించడానికి దావీదు పోరాడాడు. హృదయమంతటితో వాక్యాన్ని భద్రపరుచుకొని పాపానితో పోరాడి పోటీ పడడానికి వాక్యం చదివాడు దావీదు. ఈరోజు లోకంతో పోటీ పడడానికి మన జ్ఞానం అంతా ఉపయోగిస్తున్నాం. మంచిది, చాలా మంచిది. బాగా చదువుకోవాలి, బాగా స్థిరపడాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి బిడ్డలందరూ. అయితే అన్నిటికంటే ఆ వాక్యాన్ని ధ్యానించి పాపంతో పోరాడుతున్నామా? మంచి మంచి స్కూల్స్లో తల్లిదండ్రులు ఈరోజు మిమ్మల్ని పెట్టారు. కష్టపడి రక్తం ఓర్చి, ప్రతిరోజు చెమటోర్చి, భయంకరంగా పనులు చేసుకొని, చేతి పనులు చేసుకొని చదివిస్తూ ఉన్నారు. బిడ్డలు జాగ్రత్త వినండి. దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవునికి లోబడితే, దేవునికి కృతజ్ఞతతో జీవిస్తే, చూస్తున్న దేవుడు ఊరుకోడు. నిన్ను చాలా గొప్ప స్థాయిలో, ఉన్నత స్థితిలో దేవుడు పెట్టబోతా ఉన్నాడు. ప్రభువా, నేను ఈ రోజు నుంచి విధేయత చూపిస్తాను ప్రభువా అని నువ్వు అంటావని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ క్షణమే వాక్యం వింటనోడు చెప్పా మాట. ఎవరు ఆ మాట వింటారని దేవుడు వింటా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, సమీపించి చూస్తూ ఉన్నాడు. ఎంతోమందికి లేని అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంతోమందికి లేని అవకాశాన్ని మన బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. సౌలుకి అవకాశం ఇచ్చాడు. సౌలు వదిలేసి దారిలో తిరుగుతూ ఉన్నాడు. ఎడారిలో, అడవుల్లో తిరుగుతుంటే దేవుడు సమూయేలుని పంపించాడు. సౌలు, దేవుడు నిన్ను తృణీకరించాడు తెలుసా అన్నాడు. పరలోకంలో రేపు జీవ కిరీటాలు ఇచ్చినప్పుడు, దేవుడు రేపు బహుమతులు ఇచ్చినప్పుడంట, దేవుడు ఇలా అంటాడంట, సార్దీస్ సంఘంతో హెచ్చరించాడు, నీ కిరీటము ఎవరు అపహరించకుండా చూసుకో అన్నాడు. ఇటు కూర్చున్న ఒక ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఏదో ఒక చిత్తాన్ని కలిగి నీకేదో అప్పగించాడేమో, లేకపోతే సేవ చేస్తానని సమర్పించుకున్నావు, లేకపోతే దేవ నీ కొరకు ఇది చేస్తానని అనుకున్నావు, నువ్వు చేయలేదు, ఎప్పుడో దేవుడు ఎవరికో ఇచ్చేసాడేమో. ఇప్పటికే ఈరోజు మళ్ళీ ప్రార్థన చేయ, ప్రభువా నాకు ఇంకొక అవకాశం, నా ఎడల కలిగిన నీ తలంపులు అనేకము, విస్తారమైన తలంపులు కలిగి ఉన్నావు ప్రభు. ఒక తలంపు నేను దాటేశాను, మరలా అవకాశం అని ప్రార్థన చేయి. ఒకవేళ నీకు ఇవ్వాల్సిన జీవకిరీటం దేవుడు ఎవరికో ఎప్పుడో రాసేసాడేమో, ప్రభు అలాగొద్దు, నేను కష్టపడతాను ఈరోజు ప్రభు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవాలయానికి వెళ్ళేసరికి దేవాలయం ఎలా ఉందంటే దొంగల గుహగా మారిపోయిందంట. ఎలా మారిపోయింది చెప్పండి, మాట్లాడదాం. ఎలా మారిపోయింది? దొంగల గుహగా మారిపోయింది. అందుకే ఇక్కడ ఒక సాదృశ్యాన్ని తీసుకుందాం. ఇప్పుడైతే దేవాలయానికి మనకి ఏ సంబంధం లేదు, కానీ దేహమే దేవుని ఆలయం. ఏం చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తున్నామో చూస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటి నీ సమయాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. రెండవది, నీ జీవితంలో కష్టపడే స్వభావం దేవుడిచ్చాడు. కష్టపడుతూ ఉన్నాం, అన్ని పనులు మన కొరకు చేసుకుంటూ ఉన్నాం. ఆత్మలు రక్షిస్తూ ఉన్నావా? ఆత్మలు సంపాదిస్తూ ఉన్నావా? ప్రభు కొరకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు లోకం గురించి మాట్లాడి అవకాశాన్ని వదిలేసావేమో. చదువుకునే అవకాశం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నావా? కృతజ్ఞతతో దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నావా? నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నావా? అందుకే జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన హృదయాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు.
ప్రభువా, నా హృదయం కూడా దొంగల గుహగా అయిపోయింది ప్రభువా, నా హృదయంలో లోకం వచ్చేసింది ప్రభువా. గమనించండి, అక్కడ యెరూషలేము అనే మాటకి అర్థం దేవుని పట్టణం అది. కానీ దేవుడు బయట ఉన్నాడు. యెరూషలేం అంటే అర్థం సిటీ ఆఫ్ పీస్ అని అర్థం. యూదులు పలకరించుకున్నప్పుడు షాలోం అనే మాట అంటారు, అంటే నీకు సమాధానం కలుగును గాక. ఆ సమాధానం ఉండవలసిన పట్టణములో ఏమి లేదు చెప్పండి, సమాధానము లేదు. మూడో దానికి వెళ్దాం. యేసు ఏడ్చి అనే మాట ఉంది. యేసు ఏడ్చి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏడవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆయన సమాధానానికి అధిపతి, ఆనందానికి అధిపతి, ఆయన ఆదరణకర్త. ఆయన్ని ఎవ్వరూ ఏడిపించలేరు, ప్రభుని ఎవరు బాధ పెట్టలేరు, ప్రభుని ఎవ్వరూ కూడా భయపెట్టలేరు. ఆయన సిలువలో కూడా ఏడవలేదు. ఆయన అంత బాధ పెడుతున్నా ఆయన ఏడవలేదు. కానీ యెరూషలేమును సమీపించి ఏడ్చాడంటే ఈ వేదన ఏ మనిషి తన నోటితో వివరించలేడు. ఏ వ్యక్తి కూడా దీన్ని ఎక్కడా వివరించి రాయలేడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. రక్షణ అనంటే దేవునితో సమాధానం కలిగి ఉండడం, అనగా దేవునితో కలిసి నడవడం, దేవునితో జీవించడము. దేవునినే బయట పెట్టినప్పుడు మనిషికి సమాధానం ఎలా వస్తుంది ఆలోచించండి. క్రైస్తవుడు అంటే దేవునితో కలిసి నడిచేవాడు. క్రైస్తవుడు అంటే గుడికి వచ్చేవాడు కాదు. క్రైస్తవుడు అంటే కానుకలు ఇచ్చేవాడు కాదు. క్రైస్తవుడు అంటే, జాగ్రత్త వినండి, దేవునితో సమాధానపరచబడినాడు. ఎలా వస్తుంది సమాధాన స్థితి? ఎలా వస్తుంది అంటే పశ్చాత్తాపంతో వస్తుంది, పాప క్షమాపణతో వస్తుంది సమాధాన స్థితి. ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నీకు నాకు మధ్య ఉన్న నా పాపం అనే అడ్డుని దయచేసి తొలగించు అని ఏడుస్తారో, పశ్చాత్తాపడతారో, వారి పాపమంతా తొలగిస్తాడు. అలా మానవుణ్ణి దేవునితో కలపడానికి మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఆ సిలువ రక్తము ద్వారా సంధి చేశాడు అని అంటే, ఎవరైతే క్రీస్తు జీవాన్ని పొందుకుంటారో, ఎవరైతే వారి హృదయాలు క్రీస్తు రక్తములో కడుక్కుంటారో, నా హృదయాన్ని కడుగు ప్రభువా. ఈ సమయంలో ప్రార్థన చేయొచ్చు. దేవుడు వింటూ ఉన్నాడు నీ ప్రార్థన. ప్రభువా నా హృదయం నీ రక్తములో కడుగు ప్రభు అంటే, నీవు దేవుడు ఈ క్షణమే ఐక్యం అవబోతా ఉన్నారు. అది భక్తి అంటే, అది నిజమైన క్రైస్తత్వం అంటే. జాగ్రత్త వినండి, దేవునితో సమాధానం లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ప్రయోజనం ఉంది? చాలా గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. యేసు ప్రభుకి బట్టలు వేశారు, కేకలు వేస్తూ ఉన్నారు, హోసన్నా అని అరుస్తూ ఉన్నారు. ఇన్ని కేకలు అరుపులు ఎన్ని జరుగుతూ ఉన్నా యేసు ప్రభు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయన కార్యక్రమాలు బట్టి సంతోషించే దేవుడు కాదు. దేవుడు సమాధానాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవునితో సమాధానం లేని వ్యక్తులమైతే ఈరోజు దేవుడు నిన్ను నన్ను బట్టి కూడా ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు ఏడుపుకి మొదటి కారణం ఏంటంటే మన స్థితి ఏమవబోతుందా అని ఏడుస్తూ ఉన్నాడు. రెండవది, దేవుడు ప్రేమను బట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తాగి తిరుగుతూ ఉంటే మనం చాలా బాధపడతాం. ఎందుకంటే ఆ వ్యక్తి అనవసరంగా తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన అవయవాలు పాడు చేసుకుంటున్నాడు. ఒక వ్యక్తి అనవసరమైన స్నేహంలో తిరుగుతూ ఉంటే, అరే అనవసరంగా తన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు, అనవసరంగా అక్రమములోనికి వెళ్ళిపోతున్నాడని బాధపడతాం. అయితే జాగ్రత్త వినండి, ఇక్కడ ప్రభు బాధపడుతున్న బాధ ఏ వ్యక్తి వివరించలేడు. ఎందుకంటే ఇది నిత్యత్వానికి చెందింది. ఈ బాధ 1 రోజు 2 రోజులు 5 సంవత్సరాలు 100 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు కాదు, యుగ యుగములు ఉండే బాధ గురించి ప్రభు ఒక వ్యక్తిని చూసినప్పుడు ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ప్రభువుకు అర్థమైంది, ప్రభు చూస్తున్నాడు నిత్యత్వంలోనికి. ఈరోజు నా నిత్యత్వంలోనికి ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు వైపు చూడు. మన మనస్సాక్షికి తెలుసు, నిన్ను నన్ను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా, ప్రభు ఏడుస్తూ ఉన్నాడా? ఈరోజు మన జీవితాల్లో ఆ ప్రశ్న అడిగితే దేవుడు చూపించబోతా ఉన్నాడు. ప్రభువా, దేవుడు మన నిత్యత్వాన్ని చూస్తూ ఉంటే, ఒకవేళ జీవగ్రంథాన్ని దేవుడు తిరిగేస్తూ ఉంటే ఎక్కడ మన పేరు కనబడలేదేమో. మన జ్ఞానమంతా, మనకున్న కష్టమంతా వాడుకొని, అంత దేవుడిచ్చిన తలాంతులన్నీ వాడుకొని, నా శరీరాన్ని అవసరతలే నేను తీర్చుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. చాలా గొప్ప పట్టణం. సైతాను యేసు ప్రభుని తీసుకొని వెళ్ళినప్పుడు పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళాడని ఉంది. పరిశుద్ధ ఆలయం మీద నిలబడ్డాడు. ఈ వైభవం అంతా నీకు ఇస్తానన్నాడు. ఎంత గొప్ప వైభవం! యెరూషలేము వైభవం చూపించి, శిష్యులే యేసు ప్రభుకి దేవాలయాన్ని చూపించి, ఈ రాళ్ళు చూసావే ఎంత చక్కగా కట్టారు అని.
ఒక ఆలయాన్ని కట్టడానికి ఆ రోజుల్లో సుమారు 7 సంవత్సరాలు పట్టి కొన్ని కోట్ల రూపాయలు, ఈ రోజుల్లో చూసుకుని కొన్ని కోట్ల రూపాయలతో కట్టాడు. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు దేవదారు మ్రానుతో కట్టాడు. దేవదారు మ్రాను గురించి చెప్తూ ఇంకా లెబానోనులో ఉండే దేవదారు తెప్పించాడు. కొన్ని చెట్లు ఉన్నాయి. ఇప్పుడు గంధం చెట్టు ఉంది. గంధం చెట్టు, ఒరిజినల్ గంధం చెట్టు చాలా చక్కని సువాసన ఇస్తుంది. అలాగా లెబానోనులో ఉండే ఆ దేవదారు వృక్షాలు చాలా ఖరీదైన వృక్షాలు. అది ఒక చిన్న కొమ్మ, ఒక చిన్న పొడి. నేను ఒకసారి కొంత సమయం ఉంది కదా అని చెప్పి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒకసారి ఆగి అక్కడ పర్ఫ్యూమ్స్ చూద్దామని వెళ్ళాను. ఒక చోట గ్రామ్స్లో అమ్ముతున్నాడు. ఈ పర్ఫ్యూమ్ ఎంత అండి అని అడిగాను. అడిగితే ఎన్ని గ్రాములు కావాలని అడిగాడు. అడిగితే నేను ఊరికినే నాకు దాని గురించి అవగాహన లేక నాకు ఒక 50 గ్రాములు లేక ఒక 100 గ్రాములు కావాలన్నాను. 1 గ్రాము 10,000 రూపాయలు అని చెప్పాడు. 1 గ్రాము 10,000 రూపాయలు. వింటున్నారా? అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఆయన చెప్తా ఉన్నాడు, లెబానోను ప్రాంతం నుంచి ఇది తీసుకొచ్చామని. అది నేను వాసన చూశాను. జాగ్రత్త వినండి. అలాంటి చెట్లుతో దేవాలయాన్ని కట్టాడు. అంటే యెరూషలేము దేవాలయానికి వస్తున్నప్పుడే కొన్ని కిలోమీటర్ల దూరానికి సువాసన వచ్చేది. పైగా చెట్లన్నీ అక్కడే నరికించి ఎంత వైభవంగా 7 సంవత్సరాలు కట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఆలయాలు కలిపి ఆ డబ్బు అంతా కలిపితే సొలొమోను కట్టించిన ఆలయం ముందు ఎందుకు పనికిరావు. ప్రతి పాత్ర బంగారంతో చేయించాడు. జాగ్రత్త వినండి. మొత్తం దాన్ని అంతటిని నాశనం చేసి కాల్చి బూడిద చేసేటట్లు దేవుడు అప్పగించేశాడు. దేవుడు కార్యక్రమాలు, దేవుడు దేవాలయాన్ని బట్టి, కట్టడాలను బట్టి దేవుడు ఎక్కడ ఆనందించలేదు. దేవునితో సమాధానం లేదు. దేవుడు నిన్ను నన్ను ఆలయంగా చేసుకోవాలని ఆశించాడు. నీలో నాలో నివసించాలని ఆశించాడు. బిల్డింగులు లేకపోతే ఏదో పెద్ద కట్టడం చూపించుకోవాలని దేవుడు అన్నాడు, ఆశించలేదు. ఇశ్రాయేలీల్లో లేనిది ఏంటంటే దేవునితో సమాధానం లేదు. దేవునితో సమాధానం లేని ఎన్ని కార్యక్రమాలు జరిగితే దానివలన ప్రయోజనం ఏముంది? అందుకే నీవు దేవుని కొరకు చేసిన కార్యములను బట్టి, జాగ్రత్త వినండి, ఈ మాట జాగ్రత్త. ఒక భక్తుడు అలా చెప్పాడు, మనం దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేశామో దాన్ని బట్టి మనకి రక్షణ కలగదు, లేక దేవుడు సంతోషించడు. వింటున్నారు జాగ్రత్తగా? దేవుని కొరకు మనం ఎన్ని కార్యాలు చేశామో లేక మనం ఎన్ని కార్యాలు చేసామో దాన్ని బట్టి దేవుడు సంతోషించడు, రక్షణ మనకి రాదు అని చెప్తూ అన్నాడు. దేవుడు నీలో ఏం కార్యం చేశాడో దాన్ని బట్టి రక్షణ వస్తుంది అన్నాడు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడని చెప్పాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. మనం దేవుని కొరకు చేసిన కార్యాలు బట్టి దేవుడు మొట్టమొదటిగా సంతోషించడు. దేవుడు మనలో చేసిన కార్యాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆ తర్వాత నుంచి దేవుడే మనలో నివసించి ఆయన కార్యాలు మన జీవితాల ద్వారా నెరవేర్చుకునే దేవుడై ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కనుక ఈ దినం మన జీవితాల్లో దేవుడు మనలో చేసే కార్యం మనలను రక్షించాలని ఆశిస్తూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితంలో దేవునితో సమాధానం అనేది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో దేవుడు ఈరోజు కలవాలని ఆశిస్తూ ఉన్నాడు. నీతో దేవుడు నడవాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ చేయి పట్టుకొని భూమి మీద నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏడ్చి అనే మాట ఉంది. ఇది మనం చెప్పుకొని ముగించుకుందాం. చివరిది, ఆయన కోపంతో మాట్లాడట్లేదు. కోపంతో మాట్లాడేవాడు ఏడవడు. కోపంతో మాట్లాడేవాడు శిక్షించడానికి వచ్చినాడు. కోపపడి యెరూషలేముని శపించి అక్కడికక్కడే నాశనం చేసేయాలి ఏడుస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు నీ ఎడల నా ఎడల ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నిత్యత్వంలో నీవు ఆయనతో కూడా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ ఎడల ఆయన ఒక గొప్ప సంకల్పం కలిగి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని స్నేహాల కంటే గొప్ప స్నేహం ప్రభుది. అన్ని ప్రేమల కంటే అత్యున్నతమైనది భూమి మీద లేనిది నిస్వార్థమైన ప్రేమ ప్రభుది. తల్లిదండ్రుల ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, భూమి మీద ఉన్న ఏ ప్రేమ కంటే యేసు ప్రభు ప్రేమ గొప్పది. నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టారా? యేసు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన స్నేహాన్ని ఎందుకు వద్దనుకుంటా ఉన్నావు? ఆయన ప్రేమను ఎందుకు వద్దనుకుంటా ఉన్నావు? దేవుని రాజ్యముగా ఉండాల్సిన ఇశ్రాయేలీల రాజ్యము దేవుని ప్రక్కన పెట్టేసింది. ప్రభు గెత్సేమనేలో ఏడ్చినప్పుడు నీ గురించి నా గురించి కూడా ఏడ్చాడు. ప్రభు నిన్ను నన్ను గెత్సేమనేలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు కార్చిన కన్నీటి బొట్టు, ఒక కన్నీటి బొట్టు బహుశా నీ కొరకు నా కొరకే.
ప్రభు శరీరంలోంచి వచ్చిన ఆ రక్తము, చెమటలాగా వచ్చిన రక్తము నీ కొరకు నా కొరకు కూడా ప్రభు ఏడ్చాడు ఆ రాత్రి. సిలువ మీద కార్చిన రక్తములో నీ కొరకు నా కొరకు కూడా ప్రభు కార్చాడు రక్తాన్ని. ఈరోజు అదే ప్రభు ప్రేమగా నిలబడి, ఇంకా నిన్ను తీసుకోలేదు ప్రభు, నరులారా తిరిగి రండి అని పిలవలేదు ఇంకా ప్రభు. ఈరోజు నీకు సమయాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. ఈరోజు ప్రభు నీకు సమీపంగా వచ్చాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. నేనెంతో అవిధేయుణ్ణి అయినా ప్రభు ఇంకొక అవకాశం ఇద్దామని గమనిస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఈరోజు నువ్వు ప్రభు వైపు చూస్తే, ప్రభువా నేను నీ వైపు చూస్తున్నాను ప్రభు అంటే, ప్రభు ఈరోజు నేను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, దినం మాతో మాట్లాడావు ప్రభు. కార్యక్రమాలు జరిగినప్పుడు, గొప్ప గొప్ప తండ్రి ఆర్భాటాలు జరిగినప్పుడు తండ్రి నువ్వు అవేమీ చూడలేదు ప్రభు. నాయన నువ్వు చూసింది ఒకే ఒకటి, నీతో ఆ వ్యక్తి సమాధానంతో ఉన్నాడా, నీతో సమయాన్ని గడుపుతున్నాడా, నీతో వ్యక్తిగత అనుభవం కలిగి ఉన్నాడా, పాపాన్ని ద్వేషిస్తున్నాడా చూసావు. నీతో సమాధాన స్థితిలోనికి వచ్చావా, క్రీస్తు రక్తములో కడగబడ్డావా లేదో చూసావు. నిజమే, మా కొరకు సమీపంగా ఉన్నావు. ఈరోజు మా మధ్యనే ఉన్నావు ప్రభువా. ఈ అవకాశాన్ని ఇక్కడున్న మేము ఎవ్వరము విడిచిపెట్టకుండా సహాయం చేయండి. ఎవరినో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ప్రభువా, వారెవ్వరూ అవిధేయులు కాకుండా ఈరోజు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన జీవితం లేని వారు నిర్ణయాలు చేయడానికి, వాక్య ధ్యానము లేని వారు నిర్ణయాలు చేయడానికి, జీవితాలు నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. నిజమే, మమ్మల్ని చూస్తున్నావు, ఒకరోజు రాబోతున్నావు ప్రభా. తండ్రి నువ్వు వచ్చినప్పుడు మాకు జీతం ఇస్తావు. నీ ఎదుట మేము నిలబడినాడు ప్రభువా, ఇదిగో నాకు ఈ తలాంతు ఇచ్చావు, నీ కొరకు ఇన్ని ఆత్మలు సంపాదించాను అన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే గొప్ప భక్తి జీవితంలోనికి మమ్మలను నడిపించమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.